స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ని హైలైట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వంలో లోకేష్ రోల్ ఏంటి, మంత్రి అవుతారా లేకుంటే వద్దంటారా. సో అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మనం ఈ టైటిల్ని హైలైట్ చేయడానికి ప్రత్యేకంగా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికల కంటే ముందు లోకేష్ ఆ రోజు ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీ చేయలేదు. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ని ఇక్కడ టచ్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. ముందుగా మనం చూసినట్లయితే 2014 కంటే ముందు లోకేష్ అంత సీరియస్గా పార్టీలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు. ఆయన ఎక్కడో అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో ఒక విభజన మూమెంట్ కానీ ఆ రోజు సమైకేంద్ర మూమెంట్ పోటాపోటీగా రావడం, అప్పుడే ఆయన పార్టీలోకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అప్పటికైనా లోకేష్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. ఇక ఎన్నికల కంటే ముందు మనీ ట్రాన్స్ఫర్ లాంటి స్కీమ్స్ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు. పార్టీ సంక్షేమ నిధికి కూడా ఆయన ఒక సమన్వయకర్తగా వ్యవహరిస్తూ వచ్చారు. సో అలా లోకేష్ ఆఫ్ ద రికార్డ్ అయితే పార్టీలో విదిన్ ద పార్టీలో ఒక గ్రిప్ అయితే పెంచుకునే ప్రయత్నం చేశారు. సో అలాంటి లోకేష్కు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్ 2014 ఎన్నికల్లో మాత్రం ఆయన ఆ రోజు ప్రత్యక్ష ఎన్నికలకైతే దూరంగా ఉన్నారు, పోటీ అయితే చేయలేదు. బట్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్సీ ఇచ్చి తన కొడుక్కి మంత్రిని చేయడం జరిగింది. అయితే పట్టణాభివృద్ధి శాఖ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, అనేక అవార్డులు తేవడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. తన మంత్రివర్గం మీద లేకపోతే తన మంత్రి పదవి మీద, శాఖ మీద పెట్టినంత ఫోకస్ మాత్రం మిగతా విషయాల మీద అంటే పార్టీ మీద పెట్టలేదనే విమర్శలను అయితే ఎదుర్కొన్నారు. బట్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ లోకేష్ని విమర్శించాల్సి వచ్చినప్పుడల్లా, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడల్లా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల నుంచి గెలవని లోకేష్కి మంత్రి పదవి ఇచ్చారంటూ కూడా ఆయన టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి లోకేష్ మంగళగిరి నుంచి తాను పోటీ చేసేందుకు ఒక వేదికనైతే ఎంచుకున్నారు. యాక్చువల్గా అయితే మంగళగిరి అది టీడీపీ సీట్ కాదు. ఆల్మోస్ట్ మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఏర్పాటు 50s నుంచి మంగళగిరి సీటు ఏర్పాటైన దగ్గర నుంచి అది ఒక బీసీ హార్డ్ కోర్ సీట్. అది పద్మశాలి సామాజిక వర్గం చాలా ప్రీడామినెంట్గా ఉంటుంది మంగళగిరి కాన్స్టిట్యున్సీలో. ఇప్పటిదాకా ఎమ్మెల్యే లేని వాళ్ళంతా మెజారిటీ ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. కేవలం 85లో ఒకసారి మాత్రమే టీడీపీ ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచింది, అది కూడా లెఫ్ట్ పార్టీస్ పొత్తులతోనే. సో ఆల్మోస్ట్ దాదాపు 30 ఏళ్ళుగా అక్కడ టీడీపీ జెండా ఎగరన్ సీట్ అది. కాకపోతే బీసీ ప్రీడామినెంట్గా ఉంటుంది. అందుకే ఆ నమ్మకంతోనే లోకేష్ అక్కడ పోటీ చేయడం జరిగింది. చాలామంది లోకేష్ కోసం సీటు మేము త్యాగాలు చేస్తామంటే ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా లోకేష్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అప్పుడు మంగళగిరిలో చూసినట్లయితే ప్రత్యేకించి 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తే బట్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో లోకేష్ ఓటమి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అక్కడి నుంచి ఆల్రెడీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యున్నారు 14లో. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి లోకేష్ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే షర్మిల లాంటి వాళ్ళు కానీ విజయమ్మ లాంటి వాళ్ళు మంగళగిరి మీద అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి తమ ప్రచారాన్ని కూడా షురూ చేసిన పరిస్థితి ఉంది. సో లోకేష్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత పార్టీ కూడా ఆ రోజున 23 సీట్లకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి ఒక 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆ రోజు సీఎం అయి ఉన్నారు. అయితే పార్టీ ఓడిపోవడం అంతా ఒక ఎత్తు అయితే లోకేష్ ఓటమి ఒక ఎత్తు అన్నట్టుగా దాదాపు గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఓకే, లోకేష్ పాదయాత్ర రూపం కరోనా పాండమిక్ లాంటి పీరియడ్స్ తర్వాత లోకేష్ పాదయాత్రను చూస్ చేసుకున్నారు. కొంతమేరకు పార్టీలో ఒక జోష్ తేవడంలో ఆయన కొంతమేరకు సక్సెస్ అయ్యారు. తన తండ్రి అరెస్ట్ లాంటి అంశాల నుంచి కూడా ఓవర్కమ్ అయ్యి పార్టీని మళ్ళీ తిరిగి లైమ్ లైట్లో పెట్టే ప్రయత్నంలో ఆయన కొంతమేరకు పేరైతే తెచ్చుకోగలిగారు అనుకోవాలి. ఒక జోష్ అయితే వచ్చింది పార్టీలో ఆయన పాదయాత్ర వల్ల. సో ఎక్కడైతే తను పప్పు అని విమర్శించారో ఆ హేళనలోంచే తాను పప్పు కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే లోకేష్ మంగళగిరి మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆయన ప్రభుత్వంలో లేకపోయినా, పదవుల్లో లేకపోయినా మంగళగిరిలో ఉన్న ఇష్యూస్ మీద, అన్నా క్యాంటీన్స్ లాంటి ఇష్యూస్ కానీ, స్థానికంగా ఉన్న ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడం కానీ, బ్రాహ్మణి లాంటి వాళ్ళు అక్కడ పర్యటించడం కానీ, సో అలా అనేక రకాలుగా మంగళగిరి ప్రజల్ని ఓన్ చేసుకోవడంలో లోకేష్ కొంతమేరకు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఒక్క లోకేష్ను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి 100 మందిని అక్కడ మొన్నటి ఎన్నికల్లో బరిలో దించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాం ఒక కాండ్రు కమల ఎక్స్ఎమ్మెల్యే, ఒక మురుగుడు హనుమంతరావు ఎక్స్ఎమ్మెల్యే, అండ్ దెన్ మనం చూసినట్లయితే అదేవిధంగా ఒక ఆర్కే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ కూడా కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నారు. అలాంటి ఆర్కేని మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసి లోకేష్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయించారు. అలా స్టాల్వార్డ్స్ లాంటి నేతలందరూ కూడా అక్కడి నుంచి ఉన్నారు. ఒక గంజి చిరంజీవి గతంలో టీడీపీలో ఉన్నాయనే, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక కీలక పదవుల్లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కూడా కాకుండా రాయపాటి రంగారావు లాంటి ఒక వ్యక్తిని సాంబశివరావు కొడుకు అయినా ఆయనకి టికెట్ ఇవ్వనందుకు అలిగి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. సో కమ్మ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేసేందుకు అలాంటి వాళ్ళని కూడా పెడతాం జరిగింది. ఇంతమందిని అంటే లోకేష్ని మనం చాలాసార్లు చెప్పుకున్న ఒక పద్మ వ్యూహాన్ని క్రియేట్ చేయగలిగారు. బట్ ఒక వేవ్ కావచ్చు, లోకేష్ అక్కడ స్థానికంగా ఫోకస్ పెట్టిన విధానం కావచ్చు, ఈరోజు ఒక థమ్మింగ్ మెజారిటీ మంగళగిరి అసలు టీడీపీ సీటే కాదు. సో లోకేష్కి అక్కడ పోటీ చేయడం అనేది ఒక సవాలే. అలాంటి సీట్ నుంచి ఈరోజు లోకేష్ దాదాపు 91,000కు పైగా మెజారిటీని సాధించారంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్, లోకేష్ ఓకే పాదయాత్రతో సక్సెస్ అయ్యారు, తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకే కాదు తన ప్రత్యర్థులందరికీ ఒక సమాధానం చెప్పే ప్రయత్నం అది చేశారు. అదంతా ఓకే, ఇట్స్ ఫైన్.
కానీ ఈరోజు అసలు సవాల్ ఏంటంటే లోకేష్ని చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదనేది ఒక చర్చ. అయితే ఇక్కడే లోకేష్ అభిమానులు కానీ టీడీపీ అభిమానులు కానీ రెండు రకాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. లోకేష్ని క్యాబినెట్లోకి తీసుకోవాలి అనేది కొంతమంది వాదిస్తూ ఉన్నారు, పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు. ఎందుకంటే అదొక బూస్ట్ లాగా ఉంటుంది పార్టీకి. లోకేష్ని క్యాబినెట్లోకి తీసుకున్నట్లయితే ఆయన చాలా సీరియస్గా కూడా తన పనితనం మీద కానీ పాలన మీద కానీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. లైక్ గతంలో అమరావతి ఇష్యూస్లో కానీ సిఆర్డీఏ మీద ఎట్లా ఫోకస్ పెట్టారో అలా ఈసారి కూడా అమరావతిని పికప్ చేయడంలో ఆయన హ్యాండ్ ఉంటుంది అనేది సీనియర్ల అభిప్రాయం. కానీ అట్ ద సేమ్ టైం లోకేష్ని దగ్గరగా చూసిన వాళ్ళు చాలామంది చెప్పే మాట ఈసారి లోకేష్ క్యాబినెట్లో లేకుండా ఉంటేనే బాగుంటుంది అనేది. అందుకు అసలు కారణం కూడా ఉంది. ఎందుకంటే లోకేష్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గతంలో అమరావతి, మిగతా అంశాలు, పోలవరం ఇష్యూస్, విభజన హామీలు వీటి మీద ఫోకస్ పెడుతూ పార్టీని వదిలేశారన్నది వాస్తవం. అప్పుడు దాకా కార్యకర్తల సంక్షేమ నిధిని ఆ స్థాయిలో నిలబెట్టిన లోకేష్ ఆ తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత దాన్ని కూడా వదిలేశారనేది ఒక చర్చ, ఒక విమర్శ. అది వాస్తవం కూడా ఉంది. అందుకే ఈ రోజున లోకేష్ పార్టీకి దూరంగా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉండాలి అనేది అయితే ఒక చర్చ. లోకేష్ని మంత్రి పదవికి ఇవ్వకుండా ఆయన పూర్తిగా పార్టీ మీద, పార్టీని ఓన్ చేసుకోవడం మీద, క్యాడర్ని దగ్గరికి తీసుకోవడం మీద ఫోకస్ పెట్టినట్లయితే లోకేష్ పూర్తి స్థాయిలో టీడీపీ భవిష్యత్ నాయకుడిగా ఫోకస్ అయ్యే అవకాశం ఉందనేది ఒక చర్చ. గతంలో మనం చూసాం తెలంగాణలో ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అయి ఉన్నారు, తన కొడుక్కి ఫస్ట్ క్యాబినెట్లో ఆయన గెలిచారు కూడా సిరిసిల్ల నుంచి, అండ్ దెన్ ఆయన మంత్రిని చేశారు. అదే తరహాలో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ లోకేష్ని ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేయడం జరిగింది. ఇది విమర్శల పాలు కూడా అయింది. అందుకే ఇక్కడ చూసినట్లయితే కూడా ఈసారి లోకేష్ ఎందుకు ఎలాగూ పవన్ కళ్యాణ్ని క్యాబినెట్లోకి తీసుకోవాలి, జనసేనకు బీజేపీకి కూడా కొన్ని క్యాబినెట్ బెర్తలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈసారి పూర్తి స్థాయిలో లోకేష్ని పార్టీకి అనుసంధానం చేస్తే బాగుంటుంది అనేది అయితే ఒక చర్చ. మరి లోకేష్కి చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, నిజంగా మంత్రి పదవి అవకాశం వచ్చినట్టయితే లోకేష్ దాన్ని వెల్కమ్ చేస్తారా, స్వీకరిస్తారా, లేకుంటే వద్దని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాలి. ఓవరాల్గా ఈరోజు తను సాధించిన మెజారిటీతో కావచ్చు, ఎక్కడైతే తను హేళన చేసిన రోజే ఈరోజు ఆయన నిలబడిన తీరు కావచ్చు, ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మారారన్నది కూడా వాస్తవం టీడీపీలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.